శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో పాతాళంలో ఉండడానికి గల కారణం, బలిచక్రవర్తి 3 లోకాలపై అధికారాన్ని సాధిస్తాడు. ఇంద్రుడు బలిచక్రవర్తిని చూసి భయపడి విష్ణువును ఆశ్రయిస్తారు. శ్రీ మహావిష్ణువు వామన రూపంలో భిక్ష కోసం చక్రవర్తి వద్దకు వెళ్తారు. శ్రీ మహావిష్ణువు బహుమతిగా 3 అడుగుల భూమిని అడుగుతారు. భూమి ఆకాశంపై తన 2 అడుగులు ఉంచగా 3వ అడుగు తన తలపై వేయమని బలిచక్రవర్తి కోరతాడు. దీనికి విష్ణువు చాలా సంతోషించి బలిచక్రవర్తి భక్తికి మెచ్చి బలిచక్రవర్తిని వరం కోరుకోమనగా, అప్పుడు చక్రవర్తి తనతో పాటు పాతాళానికి వచ్చి ఎప్పటికీ అక్కడే ఉండాలని వరం అడుగుతాడు. విష్ణువు బలి కోరిక మేరకు పాతాళానికి వెళతాడు. దీంతో లక్ష్మీదేవి ఆందోళన చెంది పేద స్త్రీ వేషంలో వచ్చి బలికి రాఖీ కట్టి పాతాళం నుండి శ్రీ మహావిష్ణువును విడిపించమని కోరిక కోరుతుంది. విష్ణువు తన భక్తునికి ఇచ్చిన మాట కోసం ఆషాఢం నుంచి కార్తీక మాసం వరకు 4 నెలలు పాతాళ లోకంలో యోగ నిద్రలో ఉంటానని